సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. 'పుష్ప 2' మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. 'సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి' అనేటువంటి పాట ఎలా ఉంది దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ సాహిత్యాన్ని రాసిందైతే చంద్రబోస్. భారతీయ సమాజంలో పెళ్ళైన తరువాత ప్రతి భార్య ఏం ఫీల్ అవుతుందంటే తన భర్తను కూడా ఒక చంటి పిల్లాడిలాగే ఫీల్ అవుతుంది. ఎక్కువ మంది భార్యలు చెప్పే మాట ఏంటంటే, మా ఆయన నాకు ఒక చంటి పిల్లాడు అయిపోయాడు, వాడిని చూసుకోవడమే సరిపోతుందని. తనకు 2 పిల్లలు పుట్టినా సరే నాకు 3 పిల్లలు, మా ఆయన ఒక పిల్లడు నాకు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి సేమ్ అట్లాగే ఇక్కడ 'పుష్ప 2' సాంగ్లో కూడా. ఈ పాట మొత్తం విన్న తర్వాత నాకేమనిపించిందంటే, బయట కనిపించే పుష్పరాజ్ వేరు, ఇంట్లో శ్రీవల్లి దగ్గర ఉండే పుష్పరాజ్ వేరు. ఇంట్లో శ్రీవల్లి దగ్గర మాత్రం తనకు పిల్లాడే. తన భర్త పుష్పరాజ్ గురించి శ్రీవల్లి ఏమేమి చెప్తుందో చూద్దాం. ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత తన భర్త తనని బాగా చూసుకుంటున్నాడు అనుకోండి, మహారాణిలాగా చూసుకుంటుంటే ఆటోమేటిక్గా ఏ అమ్మాయి అయినా ఏం చెప్తుంది, నా భర్త నాకు మహారాజు అని. సేమ్ ఇక్కడ కూడా శ్రీవల్లి క్లారిటీ ఇచ్చేసింది, నా భర్త నాకు మహారాజు అని. మాట పెళ్ళుసైన మనసులో వెన్న ఎవరు, పుష్పరాజ్ అనమాట. రాయిలా ఉన్నవాడి నాకు మాత్రమే తెలుసు అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఆ కన్ఫర్మేషన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్తూ, సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి అనేటువంటి కన్ఫర్మేషన్ని పూర్తిగా ఇచ్చిందనమాట. అలాగే మెత్తాని పూల మరి సంటోడే నా సామి. పువ్వు ఎంత మెత్తగా ఉంటుందో, అంటే పైకి అలా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం తను చాలా సంటి పిల్లాడి మాదిరిగా మెత్తని పువ్వు లాంటి వాడు అనే అర్థం వచ్చేలాగా తన భర్త గురించి తను ఎలివేషన్ ఇచ్చుకుంటుందన్నమాట. ఇది పల్లవికి సంబంధించినటువంటి లైన్స్. సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి, మెత్తాని పువ్వుల మరి సంటోడే నా సామి. ఇదే హుక్ లైన్ రిపీట్ అవుతుందన్నమాట. ఇంకా చరణం విషయానికి వస్తే, మొదటి చరణంలో ఏం చెప్తుంది శ్రీవల్లి తన భర్త గురించి? ఎర్రబడ్డ కళ్ళలోనో కోపమే మీకు తెలుసు, కళ్ళలోనో దాచుకున్న చెమ్మ నాకు తెలుసు. సోషల్ మీడియాలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. నేను పైకి నవ్వుతూ ఉంటాను కానీ నా నవ్వు వెనక ఎంత విషాదం ఉందో నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అనేటువంటి స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది, అవి చూస్తూ ఉంటాం కదా. అలాగే అతని ఎర్రబడ్డ కళ్ళలో కోపమే తెలుసు కానీ మీకు అతని కళ్ళల్లో ఉండే చెమ్మ నాకు మాత్రమే తెలుసు అన్నట్టుగా. అలాగే కోరమీసం రుగుతున్న రోషమే మీకు తెలుసు, మీసం వెనక ముసురుకున్న నవ్వు నాకు తెలుసు. అంటే కోరమీసం రుగుతున్న రోషం మీకు తెలుసు కానీ ఆ మీసం వెనక ముసురుకున్న నవ్వు నాకు తెలుసు అని ఫన్నీగా అంటే చెప్తుంది. సంథింగ్ ఏదో శ్రీవల్లికి తన అమ్మ ఒడి చక్కని సేద తీరే దిండులాగా, మరి పెళ్ళైన తర్వాత భార్య ఒడే తన అలసటని మరిచిపోయేటటువంటి ఆయుధం. అదే ఒక పెద్ద దిండులాగా తను ఉపయోగించుకుంటాడు ఏ భర్త అయినా అనేటువంటి చక్కగా ఉంది ఈ లైన్ అయితే మాత్రం. అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీవల్లికి తెలుసు. బా సూపర్, చాలా చక్కని సాహిత్యం, చాలా హాయిగా ఉందన్నమాట వింటుంటే. మళ్ళీ సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి అనే హుక్ లైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా రెండో చరణం విషయానికి వస్తే కొంచెం సరదాగా అనిపిస్తుంది. అదేంటంటే, బయట అందరికీ ఈనాములు ఇచ్చేస్తాడు, ఈనాములు ఇచ్చేంత డబ్బున్న నవాబు, కానీ భార్య దగ్గర మాత్రం చాలా గరీబ్. ఏ విషయంలో చిన్న చిన్న ముద్దులు అడుగుతాడు అనమాట. భార్యాభర్తల మధ్య సరదాలని చిలిపి పనుల్ని ఆ అమ్మాయి చెప్పడం చాలా బాగుందన్నమాట. అలాగే పెద్ద పెద్ద పనులని చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో ఎతకమంటాడు చూడు అని చెప్పడం కూడా చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. అంతే కదా, నేను జనరల్గా చాలామంది భర్తలు నా షూ ఎక్కడ, నా సాక్స్ ఎక్కడ, నా ఫైల్ ఎక్కడ, నా ఫోన్ ఎక్కడ, నా వాచ్ ఎక్కడ, నా పర్స్ ఎక్కడ, ఇలా. ఎందుకంటే మేబీ భర్త ఒక చోట పెట్టుకుంటే భార్యలు అవన్నీ సర్దేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడ పెడితే అక్కడ పెట్టే భర్తల కోసం భార్యలు అవన్నీ చక్కగా సర్ది పెడతారు కాబట్టి అది పెట్టిన చోట లేదని చెప్పి భర్త వెతుక్కుంటాడు ఎక్కడ 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 అని. సో అలాగా బయట వ్యవహారాలను చక్కబెట్టే మగాడు ఇంట్లో మాత్రం తను వేసుకునే చొక్కా ఎక్కడుందో ఎతకమంటాడు చూడు అని చెప్పి చెప్పడం కూడా చాలా చాలా ఫన్నీగా అనిపించింది, బాగుంది. అలాగే బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించే దొరగారు నేను ఎదురెళ్ళకపోతే మాత్రం బయటికే వెళ్ళరు అన్నట్టుగా తర్వాత లైన్తో కంక్లూజన్ ఇస్తుంది, చాలా బాగుంది. బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించే దొరగారు నేనే తనకి ఎదురెళ్లకుండా బయటికి వెళ్ళలేరు శ్రీవారు. ఇంట్లోంచి మగాడు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా తన భార్యని రమ్మని పిలవడం ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం చాలా
చక్కగా ఉందనమాట. శ్రీవల్లి పుష్పరాజు గురించి పెళ్ళి కాకముందు నా సామి అనేటువంటి ఏదైతే ఒక సాంగ్లో తన గురించి గొప్పగా చెప్పిందో, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇంట్లో తనతో ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయాల్ని చక్కగా వివరించింది ఈ పాట ద్వారా. చంద్రబోసు చక్కగా పాటనైతే బాగా రాశారు. సంగీతం విషయానికి వద్దాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. పాట చాలా గమ్మత్తుగా కంపోజ్ చేశారు. అంటే వినడానికి చాలా తేలికగా సరదా పాటలాగా అనిపిస్తున్నా కూడా టిపికల్ కంపోజిషన్ అని నాకు అనిపించింది. మధ్యలో బీజిఎమ్స్ కానీ, ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూసేజ్ కానీ చాలా 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 బాగుంది, హాయిగా ఉంది. సింగర్ విషయానికి వద్దాం. సింగర్ ఎవరండి పాడింది? శ్రేయా ఘోషాల్. మ్యాజికల్ వాయిస్ ఆఫ్ ప్రజెంట్ ఇండియా. ఆ వాయిస్లో ఉన్నటువంటి మాధుర్యం ఏదైతే ఉందో ఈ పాటకి ఇంకా అందాన్ని తీసుకొచ్చింది. అది నాకు అనిపించింది. పదం పదంలో స్థాయిలు, ఆ జిలుగులు ఏమి ఎఫెక్ట్ ఇచ్చింది. మెలోడీ క్వీన్ ఆఫ్ ప్రజెంట్ ఇండియా. తన వాయిస్లో ఉన్నటువంటి మెస్మరైజింగ్ పవర్ అంతా కూడా ఈ పాటకి చక్కగా అందాన్ని తీసుకొచ్చింది. దృశ్యపరంగా మాట్లాడుకుంటే అసలైన సాంగ్ని రివీల్ చేయకుండా పాట ఏదైతే పిక్చరైజేషన్ జరుగుతుందో ఆ మూమెంట్స్ అన్నిటినీ అక్కడే, ఆ రిహార్సల్స్ అన్నిటిని కూడా ముందే ప్లాన్ చేసుకుని మనం ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేటప్పుడు మనం ఇట్లా ఈ వీడియోని మనం రివీల్ చేద్దామన్నట్టుగా డైరెక్టర్ సుకుమార్ చాలా తెలివిగా ఈ పాటని రిలీజ్ చేశారు. ప్రేక్షకుల అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం. కొరియోగ్రఫీ విషయానికి వస్తే మహారాజా గణేశాచార్య కంపోజిషన్లో డ్యాన్స్ మాస్టర్స్ విజయ్ పోలక్ అండ్ శ్రేష్ఠి వర్మ ఈ పాటని తీర్చిదిద్దినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే లెజెండ్స్ ఎలా ఉన్నా సరే మనం ఎంటర్టైన్ చేసామా లేదా, దాన్ని చూసి మనం ఫీల్ అయ్యామా లేదా అనేది ఫైనల్. సో రేపు థియేటర్లో మాత్రం ఈ సాంగ్ మంచిగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సాంగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. టోటల్గా పాట అయితే ఒక చక్కని మెలోడీ సాంగ్, చక్కని సాహిత్యం, చక్కని కంపోజిషన్, చక్కని స్వరం, ఇలా సంగీత సాహిత్య స్వర సంగమాల మేళవింపుతో ఈ పాట అయితే చాలా క్లీన్ మెలోడీ. పాటను తగిన తర్వాత ఒక భయం వేస్తుంది. అదేంటంటే భీమ్లా నాయక్ మూవీలో నిత్యా మీనన్కి పవన్ కళ్యాణ్కి అంత ఇష్టమైందయ్యా అనే సాంగ్ ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ కూడా చాలా హాయిగా ఉంటుంది. కానీ సినిమాలో లేదు. అంటే పెట్టేంత అవకాశం అక్కడ లేదు కాబట్టి అది ఎడిట్ చేసేసి ఉంటారు. కానీ ఇక్కడైతే ఉంటుందిలేండి ఖచ్చితంగా, ఉండకుండా అయితే ఉండదు. చాలా బాగుంది. కపుల్ సాంగ్ అనే పేరుతో రిలీజ్ అయినటువంటి ఈ పాట విన్న తర్వాత నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.